హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ అయినటువంటి నువ్వుల ఆవకాయ పచ్చడి మామిడికాయలతో ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చడి పెట్టే విధానం చూసినట్లయితే ముందుగా నేను ఈ విధంగానైతే చిన్న చిన్న ముక్కలుగా 1 కేజీ మామిడికాయ ముక్కలనైతే తీసుకున్నానండి. వీటిని కావాలంటే మనం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, కొంచెం పెద్ద సైజులో తీసుకోవచ్చు, లేదు అంటే వాటిని మనం తురిమి కూడా నువ్వుల ఆవకాయ పచ్చడి అనేది పెట్టుకోవచ్చండి. అయితే ఇక్కడ చూపించిన గ్లాస్తో కొలతలు తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్ ఏంటి అంటే ఒక 5 గ్లాసుల వరకు నేనైతే మామిడికాయ ముక్కలను అయితే కొలిచి తీసుకున్నాను. మనం ఏదైతే గ్లాస్తో మామిడికాయ ముక్కల్ని తీసుకున్నామో అదే గ్లాస్తో మిగిలినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలతల ప్రకారం తీసుకోవాలండి. నేను ఇక్కడ కేజీ మామిడికాయ ముక్కలకి 1/2 కేజీ నువ్వులైతే తీసుకుంటున్నానండి. అంటే 5 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 2.5 గ్లాసుల వరకు అయితే నేను నువ్వులు తీసుకున్నాను. నువ్వులు అనేవి మన హెల్త్కి చాలా ఉపయోగపడతాయండి. కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళని ఆవకాయగా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ మనకి హెల్తీ కూడా. తర్వాత ఈ నువ్వులనైతే మనం స్టవ్ పైన దోరగా వేయించుకోవాలండి. నువ్వులు అనేవి చాలా తొందరగా వేగిపోతాయండి. అవి చిటపట అనగానే మనం బంద్ చేసుకుంటే సరిపోతుంది. అవి మాడిపోయినట్లయితే మనకి పచ్చడి అనేది చాలా కాలం నిల్వ ఉండేది కాబట్టి చేదు అయితే వస్తుంది. అలా కాకుండా చూసుకోవాలి. అవి వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి. నాకైతే ఇక్కడ 1/2 కేజీ వరకు అయితే ఆయిల్ అనేది పట్టింది. నేనైతే ఎక్కువగా యాడ్ చేసుకోలేదు. ఎందుకు అంటే మనకి నువ్వులలోనే ఆయిల్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేనైతే ఒక 1/2 కేజీ మాత్రమే తీసుకున్నాను. మనకి అందులో నూనె అనేది లేదు అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది అన్నప్పుడు మనం తర్వాత కూడా కొంచెం ఒక 2 డేస్ తర్వాత అయినా సరే దాన్ని కొంచెం ఆయిల్ వేడి చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్లో అయితే జీలకర్ర, ఆవాలు అనేవి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున యాడ్ చేసుకున్నానండి. మరొక టేబుల్ స్పూను నేను దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత మనం ఆయిల్ అనేది స్టవ్ ఆఫ్ చేసే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందుగా వేసినట్లయితే అది మాడిపోతుంది. అలా కాకుండా మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు అది వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాగా హీట్గా ఉన్నప్పుడు వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నా కానీ ఆయిల్ అనేది పొంగిపోతుందండి. అలా పొంగి ఆయిల్ అనేది బయటకు వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి. అలా కాకుండా ఉండాలి అంటే మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు ఆవకాయ కలుపుకునే విధానం చూసినట్లయితే నేనైతే ఒక 3/4 గ్లాసు వరకు అయితే వెల్లుల్లి అయితే తీసుకున్నానండి. తర్వాత ఒక 1/2 గ్లాసు వరకు కల్లుప్పుని తీసుకున్నాను. కల్లుప్పు అనేది మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవాల యొక్క పొడి అనేది తీసుకున్నాను. తర్వాత జీలకర్ర మెంతుల పొడి కూడా ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. మనం ఇది నువ్వులతో పెడుతున్నాం, కారం లేదు కాబట్టి ఇందులో మనకి ఎక్కువగా ఈ పొడుల అవసరం అయితే ఉండదండి. తక్కువ మోతాదులోనే పడుతుంది. ఆవపిండి అనేది పచ్చివే మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. కానీ జీలకర్ర మెంతి పిండి అనేది మనం దోరగా వేయించుకొని అవి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక తీసుకున్నటువంటి కల్లుప్పు కూడా మిక్సీ పట్టుకొని అందులో కలుపుకుంటున్నాను. మనం ఏదైతే ముందుగా వేయించి చల్లార్చుకున్నటువంటి నువ్వులు ఉన్నాయో మిక్సీ అయితే ఈ విధంగా పట్టుకొని అందులో మిక్స్ చేసుకోవాలండి. మనం ఇవి మిక్సీ పట్టుకున్నప్పుడు ముద్దగా అవుతాయండి. అందులో ఆయిల్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటే ముద్దగా అవుతుంది. అలా ఉన్నప్పుడు మనం పచ్చళ్ళలో కూడా ఎక్కువగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఈ ఆవకాయ అనేది నువ్వుల నూనెతో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కానీ నాకైతే ఇక్కడ అవైలబుల్ లేకపోవడం వల్ల నేనైతే పల్లి నూనెనే తీసుకున్నాను. పల్లి నూనెతో కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఒక్కసారి తిన్నామంటే మనకి ఈ ఆవకాయ అనేది చాలా నచ్చుతుంది. అసలు చాలామంది ఈ ఆవకాయనైతే ఉప్పు ఆవ అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే ఇందులో కారం ఉండదు కాబట్టి ఉప్పు అనేది మనకి ఉప్పు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది కాబట్టి ఉప్పు ఆవకాయ అని అయితే పిలుస్తారు. మనం దీన్ని ఊరగాయగా పెడుతున్నాం కాబట్టి దీంట్లో మాత్రం మీరు సాల్ట్ వేసేటప్పుడు కంపల్సరీ కల్లుప్పునే మిక్సీ పట్టుకొని వాడుకోండి. తర్వాత ఈ విధంగా పట్టుకున్నటువంటి ఆవకాయ పచ్చడిని ఒక 2-3 రోజుల వరకు మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మనం ఈ ఆవకాయనైతే ఒక 2-3 రోజులు అయితే ఆగమండి. మేమైతే డే 1 నుంచే తినడం అయితే స్టార్ట్ చేస్తాము. అంత టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా నచ్చుతుంది మాకు. మనకి ఒక 2-3 డేస్ తర్వాత అందులో ఉన్నటువంటి ఆయిల్ అనేది బయటికి ఊరుతుందండి. అలా ఊరిన తర్వాత మనం ఒక జాడిలోకి కానీ ఏదైనా గ్లాస్ సీసాలోకి కానీ దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ పచ్చడి అనేది మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మనం తడి అనేది తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. తర్వాత నేనైతే ఈ విధంగా కలుపుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ డే వరకైతే నాకు నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు పచ్చడి అనేది ఈ విధంగా అయింది. నాకు ఆయిల్ కూడా ఈ విధంగా 1 డేలోనే ఇలా కనిపించిందండి. తర్వాత నేను దీన్ని అయితే 1-2 సార్లు కలుపుకొని జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నువ్వుల ఆవకాయ పచ్చడి విధానం అనేది చాలా ఈజీ అండి. ఎవరైనా సరే ఈజీ టిప్స్తో ఈ పచ్చడి అయితే పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా నిల్వ ఉంచుకోవచ్చు. 1 ఇయర్ పాటు మనకి చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్ అయితే ఏమాత్రం మారదండి. మనం ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి నువ్వుల ఆవకాయ అనేది మనం ఉప్మాలోకి, అన్నంలోకి, పెరుగన్నంలోకి ఈ విధంగా అన్ని రకాలుగా వాడుకోవచ్చండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది కూడా వాటిలోకి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన నువ్వుల ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయినట్లే. మీకు కనుక నేను చేసినటువంటి ఈ వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలాగే కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.